మొన్న సర్ప్రైజ్ ఇచ్చినవే. మొన్న నువ్వు కళ్ళకు వచ్చినావట బిడ్డ, ఒకటే గొడవ, పోదాం 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 అని. ఇక పొద్దుగాల బండికి వచ్చినాం. సర్లేనైనా ఇంకా చెప్పే, ఎట్లున్నారు మన వాళ్ళంతా? అంతా మంచిగానే ఉన్నారు బిడ్డ. మామ కూడా అడిగాడు నువ్వు ఎట్లున్నావు అని. ఇంకా సరే తీ గాని ఎట్లా జరుగుతున్నాయి చదువులు? అంత ఇదిగోనే. మంచిగా ఏం మదర్ ఇండియా పట్నంలో దుకాణం పెట్టినవా ఏంది? నీకోసమే బిడ్డ పొద్దున్నే లేచి చేసింది. నా కోసం అయితే బేజా ఫ్రైనో చికెన్ ఫ్రైనో తెచ్చాడు. ఇవెందుకు తెస్తుంది? ఇంతకెందుకు తెచ్చినవేవి? గా దేవుడు నీకు చదువు చక్కగా ఇవ్వలేదు కదనే, బాగా చదవాలని తీసుకొచ్చిన. తిను బాగా. ఆపే, 2 నిమిషాలు కూడా చక్కగా ఉండేవా? ఇల్లు కాదు ఇది, హాస్టల్ ఇది. నువ్వు చెప్పు బిడ్డ. సర్లే, నేను వంజాక్షి మేడంతో మాట్లాడేసి వస్తా. నువ్వు పోయి రెడీ అయ్యి రేపో, బయటికి పోదాం. అమ్మని, నేను రెడీ అయితే గానీ నువ్వు వాడేదారికి ఎందుకే? ఏమైనా తప్పు చేసినావా గట్ల బుగులు పడుతున్నావు? నేనేం చేసినా? నేనేం చేయలే. మరి దేనికి కంగారు పడుతున్నావే? బా పోవే పో, దానికోసమే వచ్చినట్టున్నావు. దాని రూమ్ లోనే ఉండిపో, దాంతోనే మాట్లాడుకో. నేను పోతున్నా. ఎందుకే ఊకే కయ్య ఎవరితో దాని ప్రశాంతంగా ఊకో. గా వంజాక్షి మేడం కాడ పర్మిషన్ తీసుకొని వస్తా. అమ్మేంది ఇంకా వస్తలేదు? అగో బిడ్డ వస్తుంది చూడు, షేర్. గంటల మళ్ళీ హాస్టల్లో వదలాలంట కదనే, స్టడీ అవర్స్ ఉన్నాయంట కదా. అబ్బా గవి ఎప్పుడు ఉండేటి వెళ్ళే అమ్మా, గయి ఎప్పుడు ఉండాలి. గివి అప్పుడప్పుడు మాత్రమే చెయ్యాలి. హే ఊకవే, గంట సేపు ఉంది కదా, బయటికి పోయేద్దాం. ముందైతే ఇక్కడికి వెళ్ళి కదలండి. లే బిడ్డ. అమ్మా జల్దీ రామ్మా. పద బిడ్డ, వస్తున్నా. ఏం కాలో తీసుకోవే. ఇవెంత? 20 రూపాయలమ్మా. ఇవెంత? 30 రూపాయలమ్మా. సరే ఇవి ఓకే. అమ్మా ఇగో ఇవొక కేజీ, అవొక కేజీ, అన్నీ ఒక్కొక్క కేజీ కలిపేసేసేయండి. ఎంతకిస్తారమ్మా? అన్నీ కలిపి ఒక 300 అయింది మేడం. 300? ఎందుకు? నా ఆస్తి రాసిస్తే ఏమైనా మిగులుతా నాకు ఇచ్చేయి. మా ఏంటి మా ఇక్కడ బార్గెన్ చేస్తున్నావు? ఏయ్ నీకేం తెలియదు, ఊకోవే. ఇగో ఫైనల్ రేట్ నువ్వు చెప్పమ్మా. సరే, ఒక 10-5 తగ్గించిండి మేడం. సరే ఏదోటి ఇచ్చేయండి అమ్మాయిగా. ఏంది ఇచ్చేది? 200 అంతే. మా 300కి 200కి 100 తేడుందే. సరే అమ్మా, తీసుకోండి. నాయనా, ఇంత ఖతర్నాక్ పిల్లని ఎట్లా చేసుకున్నావే? మరేమనుకున్నావు? నా మోమాటానికి దాని చురుకుతనానికి కరెక్ట్గా సెట్ అవుద్దని చేసుకున్నా. మీరు ఇవ్వండి అమ్మా. మస్తు హుషారున్నావు నాయనా నువ్వైనా. నువ్వు ఇయ్యమ్మా. సరే వెళ్దాం దా. నువ్వు అది గట్ల సరదాగా తిరిగేసి రండి, నేను పోయి హాస్టల్ చదువుతా. సరేనా? సరే. బా నాయనా గిడ కూసుందమే. అమ్మయ్యా, అమ్మ గిడకెళ్ళి పోతే ఎంత ప్రశాంతంగా ఉంది నాయనా. ఒక బిడ్డ ఇంట హట్ అవుతుంది.